వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. వరుస పోరాటాలు చేసేందుకు రెడీ అయ్యారు. నేరుగా జనంలోకి వెళ్లి కూటమి హామీలు వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఫ్యూచర్లో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఆ పార్టీ చీఫ్. ఇటీవల జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై క్యాడర్కు వివరిస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే విషయమై క్లారిటీ ఇస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. తద్వారా పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇటీవల మెడికల్ కాలేజీల ఇష్యూపై పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేశారు. వేధింపులు, ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలకు భరోసా ఇచ్చేలా డిజిటల్ బుక్ ను లాంచ్ చేశారు. ఇక ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవడమే మిగిలిందని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అందుకే తాడేపల్లిలో నిర్వహించే సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మీటింగ్లో క్యాడర్కు జగన్ ఏం చెబుతారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయమై క్యూరియాసిటీ నెలకొంది. ఇక జగన్ నిర్వహించబోయే సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు హాజరవుతారు. పార్టీ బలోపేతం, ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టిన అధినేత ఈ నెల 8న భీమవరంలో పర్యటిస్తారు. 9న అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం, మాకవరపాలెంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని జగన్ సందర్శిస్తారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ అధినేత జగన్ ఈ భారీ ప్రదర్శన చేయనున్నట్టు సమాచారం. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో వైసీపీకి మైలేజ్ వస్తుందా లేదా అనేది త్వరలో తెలియనుంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే జగన్ పెద్ద ప్లాన్తోనే వస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో వైసీపీకి బంపర్ మెజారిటీ సాధించిన పాదయాత్రను మళ్లీ స్టార్ట్ చేస్తారా, లేక వరుస పోరాటాలతోనే సరిపెడతారా అనే డౌట్ రాజకీయ వర్గాల్లో నెలకొంది. పోరాటాల ద్వారానే ప్రజల్లోకి వెళ్లి పట్టు సాధించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలనే సామెతను ఇప్పుడు జగన్ సరైన దిశలో అమలు చేస్తున్నట్టు అనిపిస్తోంది. చూడాలి మరి జగన్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో అనేది.